ఎంతో టేస్టీ అయిన బ్రోకలీ కట్లెట్ పైనుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా బౌల్లోకి బ్రోకలీ, ఆనియన్స్, క్యారెట్, అలాగే కొంచెం శనగపిండి, బియ్యం పిండి, ఉప్మా రవ్వ, చిల్లీ ఫ్లేక్స్, రుచికి తగినంత ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ అయిన తర్వాత అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ 1 to 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న బాల్స్లా చేసుకొని టైట్గా ప్రెస్ చేసుకోవాలి. మరి తిన్నగా ఉండొద్దు, అలా అని థిక్గా ఉండొద్దు. ఇలా ఈ షేప్లో ఉంటే చాలు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వగానే ఒక్కొక్కటిగా వేసుకొని 3 minutes మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 3 minutes ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకొని మరో 3 minutes ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి 2 sides మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు తీసేసుకొని టిష్యూలోకి వేసేసుకుందాం. ఎక్సెస్ ఆయిల్ ఏదంటే పీల్చేసుకుంటుంది. అంతే, ఎంతో టేస్టీ అయిన బ్రోకలీ కట్లెట్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి.